నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. విద్యార్థులకు చదువుతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరులోని ఈదర సుబ్బమ్మ దేవి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన చిన్నారి నేత్రాల సంరక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు నాసా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు. విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని కొలుసు ప్రారంభించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా దృష్టి పెట్టి ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకుని అందరం పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకి పునాదిరాలైనటువంటి మన పిల్లల ఆరోగ్యాన్ని కానివ్వండి, వారి భవిష్యత్తును కానివ్వండి, చిన్న వయసులో ఇచ్చే కనుక మనం తీర్చిదిద్దినట్లయితే మన రాష్ట్రం, మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానాలు వెళ్తుందని చెప్పేసి నిర్ణయించడానికి మనం చేస్తాను. ఈ కార్యక్రమం వల్ల చిన్నపిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్, ఈ టీవీలు, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది. కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నపిల్లలకి ఎస్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ని రెక్టిఫికేషన్ చేయాలని సానా సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం, అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో కేవలం 20 ఎకరాలు మాత్రమే వివాదంలో ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శివరాం అన్నారు. వైసీపీ హయాంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగనన్న కాలనీల పేరిట చేసిన అవినీతి బయటకు రాకుండా చేసేందుకు పాపంపేట వివాదాన్ని సృష్టించారని అన్నారు. ఎవరైనా జీపీఏలు చేసుకొని ఉంటే వాటిని రద్దు చేయిస్తామని, కోర్టు పరిధిలో ఉన్నవి మాత్రమే న్యాయస్థానం నిర్ణయానికే వదిలేశామని అన్నారు. పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు. ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. గత 15 రోజుల కిందట 900 ఎకరాలు, 10,000 ఇండ్లు, 10,000 కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి. 15 రోజుల కిందట 1000 ఎకరాల భూమి, 10,000 ఇండ్లు, 7 రోజుల కిందట 300 ఎకరాల భూమి, 6,000 ఇండ్లు, 4,000 కోట్ల ఫ్రాడ్ అని. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే 20 ఎకరాల్లో జరుగుతుంది. దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే మేము నిలబడేది ప్రజల పక్షానే. అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు, అవతలవాడు కావచ్చు, అది వెంకట్ కావచ్చు, అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు. ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ 100 మంది తిరిగి ఉంటారు, మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు. సో నేను ఒకటి కోసం 100 మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు. ఇప్పుడు జీపీఎల్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అది క్యాన్సిల్ చేయించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అందరు కలిసి పోరాడు. కోర్టు పరిధిలో ఉన్నవి మాత్రం న్యాయస్థానం నిర్ణయానికే వదిలేయాలని అన్నారు. డేటా సెంటర్ అంటే ఏంటో తెలియని జగన్ దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. గూగుల్ డేటా సెంటర్ ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, నవ్వొస్తుంది ఆయన చూస్తా ఉంటే. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2019లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి 70,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు. తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ, గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది చాలా శుభదినం. ఈ గూగుల్ సెంటర్ ద్వారా సింగపూర్కి దగ్గర 3,500 కిలోమీటర్లు సముద్ర గర్భంలో కేబుల్ వేస్తారు. డేటా ఫాస్ట్గా 13 దేశాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఈ విశాఖపట్నం ఈ డేటా సెంటర్లో ఉంటుంది. ఇవాళ ఒక నాయకుడు ఏం మాట్లాడతాడు, వేస్ట్ డేటా సెంటర్ అంటాడు, ఈయనేమో నేనే తీసుకొచ్చాను అంటాడు. ఏమిటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల నిధులని కొల్లగొట్టి ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక
తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే మద్యం మీద మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యం గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? ఆనాడు మీరు ఏం చెప్పారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని డిస్టరీస్ అన్ని కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా కల్తీ మద్యాన్ని మరి వాళ్ళ మనుషుల్నే పెట్టి షాపుల్లో అమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎక్కడన్నా జరుగుతూ ఉంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఈరోజు మేము ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మద్యం షాపుల్లోనే కల్తీ మద్యాలు అమ్ముతున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ముంటే రండి, ఇవాళ మేము యాప్ ఇచ్చాం, మీరు స్కాన్ చేసుకోండి, మీకు కావాలంటే మీరు కూడా తీసుకెళ్ళచ్చు, మీ ఇళ్ళకి తీసుకెళ్ళచ్చు, మీరు వాడే బ్రాండ్లు ఏమైనా ఉంటే. అంతేగాని ప్రజల్ని భయాందోళన సృష్టించాలని ప్రయత్నం చేసి ఆ తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. దయచేసి ప్రజలు కూడా చెప్తున్నా, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల వల్లే ఈ రాష్ట్రం. అమరావతి బెల్లంకొండ రోడ్డు నిర్మాణానికి 25 కోట్ల నిధులు విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి అచ్చంపేట మండలం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బెల్లంకొండ నుండి అమరావతి రోడ్డు గుంటలుగా ఉండి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా కఠినంగా ఉందని, రోడ్లు వేయించమని అడిగితే పట్టించుకునే నాదుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈ రోడ్డుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి వినతి పత్రాన్ని అందించిన 30 రోజుల్లోనే 25 లక్షల శాంక్షన్ చేయించిన ఘనత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు దక్కుతుందని అన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందంజలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మాకు మంచి చేస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు మరి గత 4 సంవత్సరాల నుంచి మరి అభివృద్ధికి నోసుకోకుండా అమరావతి బెల్లంకొండ రోడ్డు నిర్మాణం పనులు మరి గత పాలకులు అసంపూర్తిగా మరి వదిలివేయడంతో ఈనాడు మన శాసనసభ్యులు ప్రవీణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి అమరావతి బెల్లంకొండ రోడ్డు నిర్మాణ పనులకు గాను మరి మొదటి విడతగా 25 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి మా అచ్చంపేట మండల తెలుగుదేశం పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈనాడు పెదకూరుపాడు నియోజకవర్గానికి 5 మండలాలకు కలిపిగాను అమరావతి నుంచి బెల్లంకొండ వెళ్ళి మార్గం మరి ఆ రోడ్డుకి సంబంధించిన 5 మండలాలు కూడా లింక్ అయ్యి ఉంది. మరి అన్ని గ్రామాలు కూడా ఈ రోడ్డుకి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రజలు మరి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చిన 30 రోజుల్లోనే మరి ఆర్థిక శాఖ మార్చులు మరి పయ్యావుల కేశవుల గారికి వినతిపత్రం అందించి 30 రోజుల్లోనే నిధులు మంజూరు చేసిన ఘనత శ్రీ భాష్యం ప్రవీణ్ గారిది. అదేవిధంగా ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 130 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాల్లో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టిన మహనీయులు కూడా మరి ప్రవీణ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈనాడు మళ్ళీ ఇంకా డిఎంఎఫ్ నిధులు కానీ ఎన్ఆర్ఎస్ నిధులు కానీ ఇంకా అనేకమైనటువంటి నిధులు మరి నియోజకవర్గం ముందంజలో ఉండాలి, అభివృద్ధిలో పదంలో నడవాలనే ఆలోచన విధానంతో నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల అవసరాలు బట్టి రోడ్డు నిర్మాణం చేపడుతున్న మన శాసనసభ్యులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాల ఐక్యత లక్ష్యంగా మాల ఐక్యత సేవా సమితి పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు తెలియజేశారు. గుంటూరు నగరంలోని లాడ్జీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాల ఐక్య సేవా సమితి గుంటూరు జిల్లా యువజనంగా కోడిరెక్కల ఎలీషాను ఎన్నుకున్నట్లు మాల ఐక్యత సేవా సమితి వ్యవస్థాపకులు అధ్యక్షుడు బండ్లమూడి స్టాలిన్ బాబు ప్రకటించారు. ఈ సందర్భంగా మాల ఐక్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్టాలిన్ బాబు మాట్లాడుతూ కోడిరెక్కల ఎలీషాను జిల్లా యువజన
నాయకురాలుగా నియమించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నిరంతరం మాలల ఐక్యత అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన నాయకులు యామర్తి రాజు మాట్లాడుతూ నెల రోజులుగా కోడిరెక్కల ఎలీషా కష్టపడే విధానం చూసి ఈ రోజు జిల్లా యువజన నాయకుడిగా పదవి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. మాలలకు మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని, రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. జిల్లా అధ్యక్షురాలు కోడిరెక్కల ఎలీషా మాట్లాడుతూ నిరంతరం మాలల కోసం పనిచేస్తానని, ఏ పార్టీకి అమ్ముడుపోకుండా జాతికి కట్టుబడి ఉంటానని చెప్పారు. నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మాల జాతి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ విలియమ్స్, శ్రీను నాయక్, నీలంబరం, యాదల యేసుబాబు, బత్తుల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మాల ఐక్య సేవా సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఎలీషాని నియమించడం జరిగింది. రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా యామర్తి రాజు గారు, ప్రతి జిల్లాలో మాల ఐక్య సేవా సమితి కమిటీలు వేసుకుంటా వస్తూ ఉన్నాము. మాలల్లో చైతన్యం వస్తూ ఉన్నది. అయితే గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. గ్రామాల్లో కుర్రోళ్ళని పట్టుకొని వచ్చి మాలలకి నిరంతరం పనిచేయాలనే ఉద్దేశం మీదే మాల ఐక్య సేవా సమితి పనిచేస్తూ ఉంది ఈరోజు. అలాగే ఇంకా కొత్తగా నూతనంగా ఎన్నుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాలలకి పనిచేయాల్సిన బాధ్యత కుర్రోళ్ళ మీద ఆధారపడి ఉందనే ఉద్దేశం మీద వీళ్ళకి నియమించడం జరిగింది. అలాగే మన ఎలీషా గారిని కూడా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పెట్టి మాల జాతికి ఇంకా నిరంతరం పనిచేయాలని కోరుకుంటులకి మీడియా సోదరులకి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలన్న. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా జాతి కోసం పనిచేసే అవకాశం నాకు ఈ రోజుకి దక్కింది. నాకు ఈ అవకాశం కల్పించిన మా రాష్ట్ర యువజన అధ్యక్షుడు యామర్తి రాజు గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు బండ్లమూడి స్టాలిన్ బాబు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాలో ఉన్న ఈ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి వీళ్ళు ఈరోజు నాకు అవకాశం కల్పించడం జరిగింది. నేను ఈ రోజు నుంచి నా కోసం కాకుండా వెనకబడ్డ నా జాతి కోసం, నా జాతి బిడ్డల కోసం నిరంతరం పనిచేస్తానని మీడియా సాక్షిగా తెలుపుకుంటున్నాను. అందరికీ జై భీమ్. యామర్తి రాజు. అలాగే ఈరోజు గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా నిర్మించడం జరిగింది ఎలీషాని. అలాగే ఎలీషా గత నెల నుంచి మనోడు ఒక పార్టీ తరఫున తిరిగి యాక్టివ్గా ఉండటం, పోస్టులు పెడతాం జరిగింది. మనోడిని ఎవరు గుర్తించలేదు. నా కాడికి వచ్చి బాధపడ్డ రోజు నేను దాన్ని గుర్తించి అన్నకి, మా అధ్యక్షుల వారు బండ్లమూడి స్టాలిన్ బాబు గారికి చెప్పడం జరిగింది. అన్న కూడా అలాగే యువతని ఇలాగ యాక్టివ్గా ఉండాలని, ముందుకు తేవాలి, ఎక్కడో పనిచేయడం ఎందుకు, మన కులం మొత్తం వెనకబడిపోతుంది, మనోడిని మనం వేద్దామని చెప్పి రాత్రి డిస్కషన్ జరగడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఏ పార్టీ కూడా మనల్ని ముందుకు రాదు, లీడర్ చేయదు. ఎందుకు చేస్తారు? మనకు డబ్బులు ఉంటేనే కదా. అవి లేవు. గుర్తించేది ఒకటే, మన కండవే మనం గుర్తించింది. ఈ కండం మన మెల్ల ఉంటే రాజ్యాంగం మన చేతిలో ఉన్నట్టే. ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు. మనోడు బలంగా పనిచేస్తాడని నేను నమ్ముతున్నాను, ఆకాశిస్తున్నాను. నాకు చెడ్డ పేరు తేకుండా అన్నకి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఐక్యతా ర్యాలీ అక్టోబర్ 31వ తేదీన గుంటూరులో జరగనుంది. అక్టోబర్ 6న కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ సర్దార్ @150 ఐక్యతా ర్యాలీని చేపట్టేందుకు డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి వెల్లడించారు. దానిలో భాగంగానే అక్టోబర్ 31వ తేదీన కలెక్టరేట్ నుంచి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వరకు మై భారత్ గుంటూరు జిల్లా పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీ జరుగుతుందని చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మై భారత్ పోర్టల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ NSS ఆఫీసర్ డాక్టర్ మద్దినేని సుధాకర్, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జీవి సుధాకర్ కుమారి, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జేవి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరియట్ వెలగపూడి, sponsored by Government of Youth Affairs and Sports, Government of India, NSS Directorate. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర సమరయోధి, మన భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని మన భారత ప్రభుత్వము ఒక మహోత్సవంగా నిర్వహించడానికి వివిధ కార్యక్రమాలని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఏర్పాటు చేసింది. అందులో ఆ కార్యక్రమాలన్నీ కూడాను మై భారత్ పోర్టల్ ద్వారా ప్రతి యువత కూడాను, ప్రతి విద్యార్థి కూడాను అందులో రిజిస్టర్ చేసుకొని ఆ కార్యక్రమాల ద్వారా మై భారత్ పోర్టల్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కార్యక్రమాలను జాతీయ సమైక్యత, యువతలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి, అలాగే ప్రతి పల్లెల్లో కూడాను పాదయాత్రల ద్వారా, ప్రతి సిటీలోనూ పాదయాత్రల ద్వారా, ప్రతి డిస్టిక్లోనూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫిట్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. యోగా, కల్చరల్ ఇవన్నీ కూడాను అక్టోబర్ 31 నుంచి
నవంబర్ 25th వరకు ఆ 25 డేస్ వినూత్నంగా గవర్నమెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు మై భారత్ పోర్టల్ ద్వారా మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా రూపొందించారు. ఇందులో ప్రతి యువత కూడా పాల్గొనాలి. ఇందులో ఉత్సాహవంతులందరూ కూడా 18 to 29 ఉన్న యువత మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొని అందులో క్విజ్లు ఉంటాయి, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉంటాయి, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, నేషనల్ రీల్ కంటెస్ట్ ఉంటుంది, అలాగే స్టోరీ టెల్లింగ్ ఉంటాయి. ఇవన్నిటినీ కూడాను మై భారత్ పోర్టల్ ద్వారా మరి అప్లోడ్ చేసుకొని మరి జాతీయ సమైక్యతలో ప్రతి యువత పాల్గొనాలని, ఈ ప్లాట్ఫామ్ మై భారత్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని మహోత్సవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కూడాను భాగస్వాములు కావాలని, అందులో యువత ముఖ్య పాత్ర పోషించాలని మన ప్రధానమంత్రి మోడీ గారి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజలంతా ఒకటే, దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే అనే మంచి. వెరీ గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు కిరణ్మయ్ దేవిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ మై భారత్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు సర్దార్ 150 ర్యాలీని ఏర్పాటు చేసాం. దీనిని యూనిటీ ర్యాలీగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో అక్టోబర్ 31 నుంచి ప్రారంభమై నవంబర్ 25 దాకా జరుగుతూ ఉంటుంది. సో యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మై భారత్ పోర్టల్లో ప్రతి ఒక్క యువత రిజిస్టర్ అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది అధికారికంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, లోకల్ కమిటీ మెంబర్స్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వారి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యూనిటీ యొక్క ప్రాముఖ్యతని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం, అదేవిధంగా సమాజంలో ఐక్యతను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యువత తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ, సో దేశం యొక్క ఐక్యతను పెంపొందిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా వికసిత్ భారత్ @ 2047 నాటికి మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి హెల్త్ పరంగాను, మెడికల్ క్యాంప్స్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను, అదేవిధంగా సోషల్ రీల్స్ ప్రకారంగాను ప్రతి ఒక్కరూ ముందుకెళ్లేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన యువజన వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ అయిన మినిస్టర్ గారు మన్సుఖ్ మాండవీయ గారు అక్టోబర్ 6న డిజిటల్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క యువత ఇందులో ఎస్ఐ రైటింగ్స్, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూఫ్ చేసుకునేలాగా మై భారత్ పోర్టల్లో వాళ్ళు పాల్గొనే అవకాశాన్ని డిజిటల్గా ఇది ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క యువత మై భారత్ పోర్టల్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి మన దేశంలో యొక్క మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అంజుమన్-ఏ ఇస్లామియా గుంటూరు సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ శిక్షణతో పాటు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తుందని చెప్పారు. గుంటూరు పొన్నూరు రోడ్లలోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో శనివారం అంజుమన్-ఏ ఇస్లామియా గుంటూరు వారి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే నజీర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు ఆర్థిక స్వల్పమున చేకూర్చే కార్యక్రమాలను ఇతోధికంగా అమలు చేస్తున్నాయని అన్నారు. త్వరలోనే అంజుమన్ ఇస్లామియా సంస్థలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా అంజుమన్ ఇస్లామియా గుంటూరు కమిటీ వారి ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున మహిళల కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి సంకల్పం రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిది. అటువంటి ఆలోచనకు తగినట్టు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి, ముఖ్యంగా అంజుమన్ ఇస్లామియా గుంటూరు నగర ముస్లిం సోదరులు కాయకష్టంతో ఏర్పడినటువంటి ఈ సంస్థ దినదినం ప్రతి ఒక్క విషయంలో కూడా సమాజంలో ఉన్నటువంటి మహిళలకు, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం, విద్యాబోధన ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం
ముందుకొచ్చి చేదోడు వాదోడుగా అనేక విషయాల మీద దృష్టి పెట్టి ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ కేవలం కుట్టు మిషన్లే కాకుండా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా ప్లాన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర మంత్రి గారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అంజుమన్ ఇస్లామియాలో స్థాపించబోతా ఉన్నాం. వాటికి సహకరించినందుకు మంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా కేవలం నేర్చుకునే కార్యక్రమంతో పాటు వారికి ఆ చేతి వృత్తి ద్వారా వారికి సంపాదించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి నెలలోనే పెద్ద ఎత్తున ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ప్రతి ఒక్క సోదరిమణి కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చి పని చేసుకొని తద్వారా ₹1 సంపాదించుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంజుమన్ కమిటీ సభ్యులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గుంటూరు నగర అతిపెద్ద సంస్థ అయిన అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ నందలి ఈరోజు మహిళా సాధికారత కోసం మనం రెగ్యులర్గా చేస్తున్న 3 నెలలకోసారి కుట్టు మిషన్ నేర్పే ప్రోగ్రాము ఈరోజు ఘనంగా నిర్వహించాము. ఇందుతో పాటు మనం హిందీలో ప్రాథమిక మాధ్యమిక ఎలా ఎగ్జామ్స్ ఉంటాయో అది కూడా ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి గుంటూరు నగర అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ నందలి 800 నుంచి 900 మంది పిల్లలకు మనం ఈరోజు ప్రాథమిక హిందీ సర్టిఫికేట్ కూడా ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. మిత్రులారా, మనం చూసే ఉన్నాం, మహిళలు ఇంట్లో కూర్చొని వాళ్ళ యొక్క సాధికారత కోసం నైపుణ్యం కోసం ఏర్పాటు చేయబోయే ఈ కార్యక్రమం అంజుమన్ పెద్ద ఎత్తున మన మహిళలు 3 నెలలకోసారి 40 మంది 50 మంది తన శిక్షణ పూర్తి చేసుకొని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ సొంత సాధికారత కోసం కృషి చేస్తున్నారు. అలాగే 50 మంది ఈ మన గుంటూరు నగర నందలి వస్తున్న మన ఈ అభివృద్ధిని చూసి మీరందరూ తోడ్పడాలని సహకరించాలని ప్రభుత్వం వారు కూడా మన ఈ యాక్టివిటీని ప్రోత్సహించి రాగల కాలంలో ఈ టాలెంట్ ఏర్పాటు నిమిత్తం మనం చేయబోయే వివిధ కార్యక్రమాల్లో మనం ప్రభుత్వం వారు భాగస్వామ్యం అవ్వాలని మనం చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ద్వారా మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ మండిపడ్డారు. ఆయన ఒక సైకో అని జగన్ చెప్పే మాటలు ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. ఆయన దెబ్బకు జాకీ లాంటి డ్రైవర్ల సంస్థ తరలిపోయిందని, ఇక గూగుల్ డేటా సెంటర్ తెచ్చే పరిస్థితి ఉందా అని ఎద్దేవా చేశారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ల వైద్యం అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా కర్నూలు బస్ దగ్ధంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున పేదవారి ఆరోగ్యానికి సంరక్షించేటువంటి విధంగా వారికి ఆర్థికంగా వైద్యం కోసం చితకలబడిపోకూడదనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈరోజు దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్య నిధి కింద ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 5,85,00,000 రూపాయల వరకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి వైద్య ఖర్చుల కోసం అందించినటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వైద్య శాఖకు సంబంధించి దేశాలను అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ అలాగే ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ రెండో పక్కన మౌలిక వసతులతో పాటు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా గత ప్రభుత్వంలా కాకుండా ఈరోజు డాక్టర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్ద మొత్తంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా సేవలు అందించడమే కాకుండా అవసరమైనంత ఇప్పటికే 2 సార్లు ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళందరూ కూడా ఫండ్స్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ
నిన్న జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాదంలో క్షతగాత్రులైనటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది. తప్పకుండా జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చలేనప్పటికీ కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. తప్పకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలుపుతూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే అదాని ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి సంవత్సరం ఏది, ఒక్కసారి చరిత్ర తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సాక్షి మీడియాని పెట్టుకొని మొత్తం సాక్ష్యం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వినేటువంటి వాళ్ళకి ఎవరికి చెవులో పువ్వులు ఎవరు పెట్టుకోలేదు. అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి చెవులో ఫ్లవర్ కనిపిస్తూ ఉంది. ఎవడు ఆయన మాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. ఆయన మాట్లాడేటువంటి మాటలన్నీ అబద్ధాలు. రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్థాయిలో ఈరోజు ఎవరు తీసుకుని వచ్చారు, ఎటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమరాన్ సంస్థను పెట్టుకోవడానికి కూడా జాకీ లాంటి డ్రాయర్ల కంపెనీ పారిపోయింది. ఈరోజు ఆయన డేటా సెంటర్లు తెచ్చేటువంటి పరిస్థితి లేదు. బిల్డ్ ఏపీ మిషన్ పేరుతో గుంటూరులోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు గత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. ప్రజా ఆగ్రహంతో అప్పుడు వైసీపీ తోకముడిచిందని గుర్తు చేశారు. వైసీపీ దోపిడీకి అది పరాకాష్ట అని అన్నారు. పీపీపీ విధానంతో అభివృద్ధికి బాటలు వేస్తుంటే వైసీపీ మోకాలడ్డటం దుర్మార్గమని ఆక్షేపించారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని పీపీపీ విధానాలతో అభివృద్ధి చేయటమే అన్ని విధాల శ్రేయస్కరమని అన్నారు. ఇది తెలియక వైసీపీ నాయకులు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని వైసీపీ నాయకులు తెలుసుకోవాలని చురకలంటారు. దోపిడీకి అలవాటైన వైసీపీ నేతలకి ప్రతిదీ అలాగే కనిపిస్తుందని తనదైన శైలిలో సెటైర్ వేశారు. శనివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానంలోనే నార్ల వెంకటేశ్వర్ల ఆడిటోరియం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడ్డుకట్ట వేయడానికి వైసీపీ పాలకులు రెడీగా ఉంటారండి. ఈరోజు యథా రాజా తదా ప్రజలాగా ఆయన పైనుంచి మెడికల్ కాలేజీల మీద ప్రైవేటైజేషన్ అంటూ ఏ దుష్ప్రచారం అయితే చేస్తున్నారో ఈరోజు అదే లైన్ పట్టుకొని ఈరోజు ఇక్కడున్న లోకల్గా నాయకులు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. ముందుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి పేపర్లో హెడ్లైన్స్లో రాసుకున్నారు. అది ప్రైవేటైజేషన్కి పీపీపీకి ముందు తేడా తెలుసుకొని మాట్లాడాలి. సరే, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా దాన్ని కూడా మనం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు నిజంగా కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లోనే ఉంటే అదే విధంగా ముందుకెళ్ళచ్చు. కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లో లేనప్పుడు స్వచ్ఛందంగా ఏదైనా ఒక సంస్థ వస్తున్నప్పుడు వాళ్ళకి అప్పగించి ఆ పని పూర్తయ్యేలాగా చేయడం అనేది ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటున్న అన్ని అంశాల్లో తీసుకుంటున్న ఒక విధానం. ఆ విధానాన్ని కార్పొరేషన్ లిమిట్స్లో కూడా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందరం కూడా ముందుకు వచ్చాం. మరి 20-30 సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా పడిపోతున్న ఒక ఆడిటోరియంని స్వచ్ఛందంగా, అది కూడా వచ్చేది ఎవరు మీలాగా మనకి ఒక వాళ్ళకే సెల్ఫ్ ఎజెండా ఉన్న వాళ్ళు, ఒక ప్రైవేటు సంస్థ కాదు, అక్కడే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి సమితి వాళ్ళు వచ్చి వాళ్ళు చక్కగా మేము విరాళాలు ఇచ్చి దీన్ని బాగు చేసుకుంటాము, జనాలకు ఉపయోగానికి తీసుకురావడమే మా యొక్క ఎజెండా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మీరు వాళ్ళని కూడా తప్పుపట్టి అది రాంగ్, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అన్యాక్రాంతం చేస్తున్నారు అని ఇలాంటి విధానాలు మాట్లాడడం చాలా తప్పు. రేట్ ఫిక్సేషన్ అని అన్నారు. రేట్ ఫిక్సేషన్ ఆ సమితి వాళ్ళు ఇంకొకళ్ళు ఫిక్స్ చేసే విధానం కాదు, అది కార్పొరేషన్ ఫిక్స్ చేస్తుంది. కార్పొరేషన్ ఏ అమౌంట్కి అయితే ఫిక్స్ చేస్తుందో ఈ అమౌంటే తీసుకోవాలి అని చెప్తుందో ఆ అమౌంటే తీసుకుంటారు. అందుకు ఇష్టమైన వాళ్ళే దానికి వచ్చి ఆ డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో ముందుకు వస్తారు. అలాగే ఏదైనా ఇబ్బందిగా అలా ఉంది, వాళ్ళకు కూడా ఇది గిట్టుబాటు కాదు, వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇది రావు అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రాకపోవచ్చు. అలా కాకుండా అసలు మీరు ఈ విధానాన్ని తప్పుబట్టి ఏదో కోట్ల ఆస్తుల రూపాయలు అన్యాక్రాంతం చేస్తున్నామనే ఒక మాట ఎలాంటిది అని అంటే ఇందులో ఒక పొలిటికల్ కోణం తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాలి అనే ఒక ధోరణి తప్ప ఇక్కడ ఇంకా ఏవి కనిపించట్లేదు. మీకు నిజంగా అందులో ఏ అంశం ఇబ్బంది పెడుతుంది, ఆ పాయింట్లో మీరు ఏది మాట్లాడదలుచుకున్నారో ఆ ఒకటి పాయింట్ మాట్లాడారనుకోండి, దానికి సమాధానం ఉంటుంది. అలా కాకుండా ఇది ఓవరాల్గా ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని అంటే పద్ధతి ఎందుకు కరెక్ట్ కాదు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
అంటే 100 కోట్ల ఆస్తి, దాన్ని అది భూమి విలువ. అలాంటి భూమి విలువ కూటమి నాయకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో మేయర్కి సంబంధించిన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ విధంగా కట్టబెడుతున్నారు? ముందు ఆన్సర్ కట్టబెట్టడం అంటే ఏంటి? గుంటూరు నగరం బ్రాడీపేటలోని జీవీఆర్ కోచింగ్ సెంటర్లో పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న నగరంలోని హిందూ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బాలాజీ, పద్మావతిలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య తెలిపారు. హిందూ కళాశాల సౌజన్యంతో అందించిన ఈ ఆర్థిక సాయాన్ని కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె మధుసూదన్ రావు, కస్టమ్స్ మరియు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బి రాజేశ్వరరావు మరియు రిటైర్డ్ డీఎస్పీ కె రవికుమార్ చేతుల మీదుగా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ మరియు మాల్గోవా నిర్వహిస్తున్న ఉచిత పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థుల సమక్షంలో ఆర్థిక సహాయాన్ని అందించామని ఈ కార్యక్రమంలో అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ బుల్లియా, మాల్గోవా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ దినం జీవీఆర్ ఇన్స్టిట్యూట్ తరపున ఇక్కడికి రావటం జరిగినది. ఇక్కడి నుంచి ఒక 2 పేద విద్యార్థులు మా కళాశాలలో చేరారు. సో వారికి మా మేనేజ్మెంట్ తరపున కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాను. ఆ పిల్లలిద్దరూ మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. వారికి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఆర్థిక సహాయము, ఇతరత్ర సహాయాలు కావాలన్నా సరే వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతూ ఉంటే మా కళాశాల తరపున ఖచ్చితంగా మేము చేస్తామని మీకు మాటిస్తున్నాను. భీమ్ గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా నమస్కారం. నా పేరు రత్నప్రసాద్. మాల్గోవా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ఈ జై భీమ్లా అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఉన్నది. అట్లాగే మాల్గోవా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషను, జై భీమ్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండూ కలిసి సంయుక్తంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం జీవీఆర్ కోచింగ్ సెంటర్ బ్రాడీపేట 2/4లో ఉన్నటువంటి జీవీఆర్ కోచింగ్ సెంటర్ని మేము సంప్రదించడం జరిగింది. మరి డైరెక్టర్ వీరయ్య గారు తన ఫ్యాకల్టీతో వీరిని పిల్లల్ని సెలెక్ట్ చేసే విషయం కానీ మంచి ఫ్యాకల్టీని పెట్టి వారికి సరైన విధానంలో పర్ఫెక్ట్ కోచింగ్, పిల్లలు మేము ఖచ్చితంగా ఈ జాబ్స్ మేము కొట్టగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మంచి ఫ్యాకల్టీని పెట్టి కోచింగ్ ఇచ్చినటువంటి వీరయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వీరందరికీ ఫ్రీ కోచింగ్ ఇవ్వటానికి గుంటూరులో ఉన్నటువంటి మాల్గోవా మెంబర్స్ అసోసియేషన్ కమిటీకి, అలాగే మెంబర్స్ అందరూ కూడా వారంతా కూడా వారు కంట్రిబ్యూట్ చేసి ఈ విధంగా ఫ్రీ కోచింగ్ ఇవ్వటానికి మరి సహకరించినటువంటి మాల్గోవా మెంబర్స్, గుంటూరు మాల్గోవా మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బిడ్డలందరూ కూడా మంచిగా ఈ విధంగా ఈ కోచింగ్ ద్వారా మంచిగా సెటిల్ కావాలి అని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ విధంగా పేద విద్యార్థులకి కోచింగ్ ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా కోచింగ్ ఇవ్వటానికి మేము మాల్గోవా అసోసియేషన్ తరఫున సిద్ధంగా ఉన్నామని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. గత 3 నెలల నుంచి విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తూ వారు ఉద్యోగము సాధించటంలో పట్టుదల పెంచడం కోసం, పదనిర్దేశం చేయటం కోసం, ముఖ్యంగా వాళ్ళలో తృష్ణ కలిగించి ఉద్యోగాన్ని సాధించాలి, జీవితంలో ఎదగాలి అనే విషయంలో సరైనటువంటి అవగాహన కల్పించడం కోసం వారికి సపోర్ట్ ఇవ్వటం, చేయూతగా ఈ కార్యక్రమాన్ని మాల్గోవా మరియు జై భీమ్లా ఉమ్మడిగా చేపట్టడం జరిగింది. గత 90 దినాలుగా కోచింగ్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారు. వారి జీవితంలో సెటిల్ అవ్వాలనేటువంటి పట్టుదలను వాళ్ళలో కలిగించగలిగామనే నమ్మకంతో మేము ఉన్నాము. బిడ్డలందరూ కూడా ఉద్యోగాలను సాధించి స్థిరంగా జీవితంలో స్థిరపడి
పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ను కూడా వాళ్ళ జీవితంలో అవలంబించాలనే ఆకాంక్షతో చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయమై బిడ్డలందరూ ఉద్యోగాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.